వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. నా పేరు స్వప్న అండి. నేనైతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇది త్వరగా మీతో షేర్ చేసుకోవాలి పాయింట్స్ అన్నీ అని చెప్పేసి. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు జర్మనీకి వచ్చే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియో. ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఛానల్లో అయితే 7+ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీకేమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ జర్మనీ గురించి తెలుసుకోవాలన్నా మా నుంచి ఏదైనా వీడియో ఎక్స్పెక్ట్ చేసినా కానీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మేమైతే తప్పకుండా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి. గంట కొట్టిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేము ఇక్కడ వీడియో పెట్టగానే మీకైతే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి వీడియో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరైతే చూడొచ్చు. ఓకే అండి, ఇంకా అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అది ఏంటంటే కరెన్సీ. ఎందుకంటే మనకి ఇండియాలో వచ్చేసి ఇండియన్ రూపీస్ యూజ్ చేస్తాము మనము. ఇక్కడ జర్మనీలో వచ్చేసి అయితే మనం యూరోస్ యూజ్ చేస్తాము. ఇక్కడ అంటే ఫస్ట్ టైం కనుక మీరు ట్రావెల్ చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా అట్లీస్ట్ 500 యూరోస్ కానీ 1000 యూరోస్ కానీ మీరు చేంజ్ చేసుకుని రండి. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ మోస్ట్లీ మనకి కరెన్సీ అంటే బార్గెల్డ్ అంటారు. వీళ్ళు నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ ఆర్ కాయిన్స్ అవే యూజ్ చేస్తారు. కార్డ్స్ ఎక్కువగా యూజ్ చేయరు. ఒకవేళ మీరు ఈ కార్డ్స్ యూజ్ చేస్తాము, ఈ కరెన్సీ అంటే క్యారీ చేయాలి, ఇప్పుడు మనం ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అలా అనుకుంటే కనుక ఫారెక్స్ కార్డ్ అని ఉంటుందండి. అది అంటే మనకి ఇండియాలో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి బ్యాంక్స్ దగ్గర కనుక మీరు ఆ ఫారెక్స్ కార్డ్ తీసుకుంటే ఆ కార్డ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ అంటే ఇండియాలో ఇండియన్ రూపీస్ అయితే అక్కడ మీరు డ్రా చేసుకోలేరు, బట్ ఇక్కడ అయితే యూరోస్ అయితే డ్రా చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి ఇక్కడ యూరోప్లో ఆల్ షెంగన్ కంట్రీస్లో అయితే వ్యాలిడ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక ఇలా మనీ క్యారీ చేయడం కష్టం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫారెక్స్ కార్డ్ అయితే క్యారీ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ టైము రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఒకవేళ మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఫస్ట్ టైము ఎంత మనీ క్యారీ చేయాలి అని చెప్పేసి ఒకసారి అయితే గూగుల్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి లిమిట్ అనేది ఉంటుంది. అంత లిమిట్ కంటే ఎక్కువ అయితే మనము కరెన్సీ అనేది మనం బై హ్యాండ్ క్యారీ చేయకూడదు. సో అది ఒక పాయింట్ అయితే మీరు చూసుకొని దాన్ని బట్టి మీరైతే మనీ క్యారీ చేయొచ్చు. ఇదైతే నేను మెయిన్గా చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఛార్జర్ కన్వర్టర్ ఉంటుందండి మనకి ఇక్కడ. 3-pin ప్లగ్ కన్వర్టర్స్ ఉంటాయి కదా, ఎందుకంటే మనకి మోస్ట్లీ ఇప్పుడు మిక్సీస్కి కానీ ఫోన్స్కి కానీ లేకపోతే అంటే ఎలక్ట్రిక్ డివైజెస్ ఏవైనా కానీ మనకి 3-pin ఛార్జర్ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు 2-pin ఛార్జర్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి వీళ్ళకి ఒకవేళ అంటే మనం ప్లగ్ పెట్టేది అయితే కనుక స్విచ్చెస్ అయితే అస్సలు ఉండవండి. సో అది కూడా కొంచెం ఇంపార్టెంట్ నోట్ తీసుకొని. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ప్లగ్ మన యూజెస్ అయిపోయిన తర్వాత తీసేయండి, లేదంటే స్విచ్ కూడా ఉండదు. కాబట్టి కొంచెం మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్తున్నాను. మీకు అంటే అమెజాన్లో కానీ అంటే ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి ఉంటాయి అన్నమాట. యూరోప్లో యూస్ చేసే కన్వర్టర్స్ అని కనుక మీరు టైప్ చేస్తే మనకు దొరుకుతాయి. అవైతే మినిమం ఒక 2-3 అయినా క్యారీ చేయండి, ఎందుకంటే మీకు ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవాలన్నా కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అయితే సండే అన్నీ క్లోజ్ అండి. అంటే స్టోర్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. గ్రాసరీ స్టోర్స్ ఉండవు, అలాగే క్లాతింగ్ కానీ మనకి ఎలక్ట్రిక్ షాప్స్ కానీ అసలు ఏమీ ఉండవు. సండే ఇక్కడ వచ్చేసి హాలిడే లాగా అనమాట, ఫ్యామిలీ డే. వీళ్ళు ఓన్లీ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయాలనుకుంటారు. కొన్ని ప్లేసెస్లో అయితే మనకి రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయి. ఒకవేళ ఏమన్నా అర్జెంటుగా తీసుకోవాలి అంటే ట్యాంక్ స్టేషన్స్ అంటే పెట్రోల్ స్టేషన్స్, డీజిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడైతే దొరుకుతాయి. బట్ అవైతే టూ ఎక్స్పెన్సివ్. ఒకవేళ మీరు ఏమన్నా తీసుకోవాలి వీకెండ్కి అంటే సండేకి కావాలి అనుకుంటే సాటర్డేనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్లీ అందరికీ కూడా సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి సండే ఇలాంటి పనులు ఏమీ పెట్టుకోకుండా చూసుకోండి. సో మీరైతే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకైతే చాలా టైం ఉంటుంది సండే, బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఫోర్త్ పాయింట్ వచ్చేసి డ్రైవింగ్ అండి. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం జర్మనీకి వచ్చే వాళ్ళైతే మీకు ఇండియాలో కనుక ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే అది 6 months వ్యాలిడిటీ ఉంటుందండి. అది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక అయితే ఇక్కడ 6 months యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కొన్ని అంటే థియరీ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మనం ఇండియాలో అయితే అంటే లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేస్తాం కదా, వీళ్ళు రైట్ సైడ్ ట్రావెల్ చేస్తారు. అలాగే సిగ్నల్స్ కానీ కొన్ని పాయింట్స్ అంటే అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరైతే అది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి సైకిల్స్ కానీ పెడెస్ట్రియన్స్ అంటే కాలినడక నడిచే వాళ్ళకి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనమైతే అంటే అలా ప్రయారిటీ అలా ఏమి ఉండదు కదా. ఒకవేళ ఎవరన్నా ఒక కార్ వస్తుంది అలా వస్తుంది అంటే కనుక నడిచే వాళ్ళు ఆగుతారు. ఇక్కడైతే అలా ఉండదండి. కార్ డ్రైవ్ చేసే వాళ్ళే ఆపాలి. వాళ్ళు ఆగితే ఫస్ట్ నడిచే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు నడిచిన తర్వాతే వీళ్ళైతే వెళ్తారు. అండ్ అలాగే సైక్లర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక కార్ ముందు కనుక సైకిల్ వెళ్తుంది లేకపోతే బస్ ముందు సైకిల్ వెళ్తుంది అంటే కనుక అది ఎంత స్లోగా వెళ్ళినా కానీ వీళ్ళైతే వెనక అలాగే స్లోగా వెళ్తారండి. వాళ్ళని దాటుకొని వెళ్ళడం అలాంటివి అయితే చేయరు. సో అవి అయితే మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఇండియాలో కంటే ఇక్కడ పెట్రోల్ అయితే చాలా చీప్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ అనేది ఇక్కడ స్ట్రీట్స్లో కూడా అలౌడ్ అండి డ్రింక్ చేయడానికి. నార్మల్గా మనం జనరల్గా అయితే చూస్తూ ఉంటాము, అందరూ కూడా స్ట్రీట్స్లోనే తాగుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి రెస్టారెంట్స్కి వెళ్తే కనుక రెస్టారెంట్స్లో డ్రింక్స్ అంటే కోక్ వాటర్ అవే కాస్ట్లీ ఉంటాయండి బీర్ వాటికంటే. అండ్ ఒకవేళ ఇక్కడ వచ్చేసి వాటర్ 3 types ఉంటాయి. స్టిల్, మీడియం, క్లాసిక్ అని ఉంటుంది. స్టిల్ వచ్చేసి అంటే అందులో ఏమీ ఉండదు, ప్లెయిన్ నార్మల్ వాటర్ ఉంటుంది. మీడియం వచ్చేసి మనకి లైట్ సోడా యాడ్ చేస్తారు. అది క్లాసిక్ అయితే కనుక ఫుల్ సోడా వాటర్ అండి. ఇలా 3 types ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడైతే నేనైతే ఈ పాయింట్ చాలాసార్లు విన్నాను, టిప్ అయితే కంపల్సరీ అంట. మోస్ట్లీ ఇక్కడ వీళ్ళైతే 10% అంటే మనం బిల్ చేసిన దాంట్లో 10% అయితే టిప్గా ఇస్తారంట. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మనం వాకింగ్ కానీ బయట షాపింగ్ కానీ అలా వెళ్ళామనుకోండి, అంటే మనకు తెలియని వాళ్ళు కూడా మనల్ని విష్ చేస్తారు, హలో వీ గేట్స్ ఆల్వేస్ గుడ్ అలా అడుగుతూ ఉంటారు. అంటే మీరు ఎలా ఉన్నారు, అంతా ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అలా అడుగుతూ ఉంటారు. మనమైతే షాక్ అవ్వాల్సిన పని లేదు. అది ఇక్కడ అంటే విషెస్ అనేవి చాలా కామన్ అండి, తెలిసినా తెలియకపోయినా కానీ అందరూ మనల్ని పలకరిస్తారు. అండ్ అలాగే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అయితే మనకి బాయ్ కూడా చెప్తారు. అంటే మీరు షాక్ అవ్వద్దు, అంటే వీళ్ళెవరో నాకు తెలియదు కదా అదేంటి నన్ను విష్ చేస్తున్నారు అని అయితే అనుకోవద్దు. అది వచ్చేసి ఇక్కడ కామన్ థింగ్. అండ్ కమింగ్ టు 7th పాయింట్, ఇది ఏంటంటే మనం టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనీ పే చేయాలి. మోస్ట్లీ అన్ని చోట్ల అయితే పే చేయాలండి. అండ్ బస్ స్టాప్స్లో కానీ ఒకవేళ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడ వెళ్ళాలన్నా కానీ మనీ అయితే పే చేయాలి. దానికి కూడా మిషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే మనం పే చేసిన తర్వాత మనకి టోకెన్ వస్తుంది కదా, ఆ టోకెన్ అక్కడ ఏమైనా షాప్స్ ఉంటే వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ €1 కానీ 70 cents కానీ మనం పే చేసామంటే టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి, అవి అయితే కనుక తర్వాత మనం ఏదన్నా అక్కడ పర్చేస్ చేస్తే కనుక ఇది ఇస్తే ఆ అమౌంట్ లెస్ చేసి అయితే మనకి బిల్ పే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఆ మిషన్స్లో మనం చేంజ్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు కాయిన్స్ క్యారీ చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటే రెస్టారెంట్స్లో అయితే ప్రతిసారి అంటే ఆల్వేస్ ఫ్రీ అండి రెస్టారెంట్స్లో. బట్ మిగిలిన మీరు ఇంకెక్కడ ఏ ప్లేస్లో యూజ్ చేసుకోవాలన్నా కానీ మనీ అయితే పే చేయాలి. ఇది అయితే గుర్తుంచుకొని చేంజ్ అయితే క్యారీ చేయండి. అండ్ 8th పాయింట్ వచ్చేసి సపోజ్ మనం ఎక్కడికన్నా వెళ్ళామండి, మనకి రూల్స్ తెలియవు, మనం ఏమన్నా తప్పు చేసామనుకో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఊరుకోరండి. అంటే నార్మల్గా జర్మన్స్ కానీ ఎవరన్నా ఉన్నారంటే వచ్చి మనకైతే చెప్తారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇక్కడ రూల్ ఇది పాటించాలి అని చెప్పి వాళ్ళైతే అస్సలు ఊరుకోరండి. అంటే మనకు కొంచెం ఎంబారసింగ్గా అనిపించవచ్చు, అందరి ముందు చెప్తే నువ్వు ఇది తప్పు చేసావు ఇలా చేయకూడదు అని అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో మీరైతే ఎంబారసింగ్గా ఫీల్ అవ్వద్దు, అది కామన్ అనమాట ఇక్కడ.
అండ్ నైన్త్ పాయింట్ వచ్చేసి మనం వాకింగ్కి వెళ్ళినా నడిచేటప్పుడు కానీ ఇక్కడ సైకిల్స్కి అలాగే ఈ బైక్స్ అలా ఉంటాయి కదా, వీళ్ళు కొంతమంది ఈ సైకిల్స్ని కూడా బైక్స్ అంటారు ఇక్కడ జర్మనీలో. సో వాటికైతే సపరేట్గా ఒక లైన్ ఉంటుందండి. మీరైతే ఆ లైన్లో అస్సలు నడవకూడదు. ఏదైతే అంటే వాకింగ్ లేన్ ఉంటుందో అందులోనే నడవాలి. ఇదైతే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ సైకిల్స్ అలా వచ్చినప్పుడు మనం అడ్డుగా ఉంటే వాళ్ళైతే కోప్పడతారు, కొంతమంది అయితే కంప్లైంట్ కూడా చేస్తారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 10th పాయింట్ అండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మనకి ఇక్కడ జర్మనీలో మొత్తం కూడా అపాయింట్మెంట్స్తోనే నడుస్తుంది. సో ఏదైనా అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఒక 10 minutes ముందే వెళ్ళాలండి. సపోజ్ మనకు ఒక 10కి ఒక 10 AM ఒక అపాయింట్మెంట్ ఉందనుకోండి, సరే ఒక 5 minutes లేట్ అయినా పర్లేదులే, ఒక 10 minutes లేట్ అయినా పర్లేదులే అని అయితే అస్సలు అనుకోవద్దండి. ఒక 10 minutes ముందు ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జర్మన్స్ చాలా రిజర్వ్డ్ అండి. వాళ్ళు టైం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని ఫీల్ అవుతారు. అంటే చాలా వాల్యుబుల్ అనుకుంటారు. వీళ్ళ కోసం నేను ఈ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని అయితే అనుకుంటారు. సో ఒకవేళ మీరు కనుక ఇలా అపాయింట్మెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఉంటే కనుక ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక పాయింట్, ఒకవేళ వాళ్ళు కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే స్ట్రేంజర్స్ అయినా కానీ చాలా బాగా మాట్లాడతారండి. అసలు అంటే వాళ్ళు డిఫరెన్స్ అయితే చూపించరు, చాలా బాగా మాట్లాడతారు. ఆ విషయంలో అయితే మీరు భయపడాల్సిన పని లేదు. 11th పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే జర్మన్స్కి చాలామందికి ఇంగ్లీష్ వచ్చండి, బట్ వాళ్ళైతే ఇంగ్లీష్లో మాట్లాడరు. అంటే మనం ఏదన్నా క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళైతే జర్మన్లోనే రిప్లై ఇస్తారు. అంటే మనకు అస్సలు అర్థం అవ్వట్లేదు, ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు అని మనం ఆలోచిస్తాం కదా, ఆ టైంలో అయితే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తారు. అండ్ ఒకవేళ మీకు అంటే మీరు జర్మన్లో అడగడానికి ట్రై చేసినా చెప్పడానికి ట్రై చేసినా ఒకవేళ తప్పులు ఉన్నా కానీ వాళ్ళైతే అస్సలు నవ్వరండి. అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు నేర్చుకోవడానికి. లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఖచ్చితంగా ఒక సపరేట్గా లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను. మీరైతే ఒకవేళ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కనుకైతే మినిమం A1 అయినా చేసి రావడానికైతే ట్రై చేయండి. సో దట్ వాళ్ళు చెప్పేదైనా మీకు అర్థమవుతుంది. ఒకవేళ అంటే మీకు ఏం అర్థం అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు, దానికేం ప్రాబ్లం లేదు. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంగ్లీష్లో అడిగామనుకోండి, వాళ్ళంటే కట్ చేయడానికి చూసేస్తారు, ఒక పాయింట్లో ఆన్సర్ చెప్పేసి కట్ చేయడానికి చూస్తారు. అదే మనం జర్మన్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తే కనుక ఆ కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేసి మనకంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందుకని చెప్తున్నాను. అండ్ 12th పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఫ్యామిలీతో కనుక వస్తున్నట్లయితే అంటే నార్మల్గా స్టూడెంట్స్ అలా కనుక అయితే వాళ్ళకి వేగే అంటారండి, అంటే పేయింగ్ గెస్ట్ లాగా అనమాట, అక్కడ ఉంటారు. సో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫర్నిచర్ అవన్నీ ఉంటాయి, వాళ్ళకి సెటప్ చేసి ఉంటాయి. అదే ఫ్యామిలీగా వచ్చే వాళ్ళకి అయితే కనుక అన్ఫర్నిచర్డ్ హోమ్ తీసుకోవాలి అని అనుకుంటే ఇంకా మీకు గోడలు తప్ప ఏమీ ఉండవండి, అన్నీ మనమే కొనుక్కోవాలి, అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. కిచెన్ కూడా ఉండదు, అన్నీ మనమే అంటే ఫిక్స్ చేసుకోవాలి, అన్నీ మనమే కొనుక్కోవాలి. జస్ట్ ప్లెయిన్ గోడలు, వైట్ కలర్ గోడలు ఉంటాయి. ఒకవేళ మనం ఏదన్నా చేసుకొని అంటే పెయింట్స్ వేసుకున్నా కానీ మనం కనుక అంటే ఆ ఇల్లు మారుతున్నాము అనుకుంటే వాళ్ళు ఇల్లు ఎలాగైతే ఇచ్చారో సేమ్ డిట్టో అలాగే ఇవ్వాలి. మనం ఏమేమైతే యాడ్ చేసామో అవన్నీ తీసేయాలి. కిచెన్ మనం సెటప్ చేసుకుంటే కిచెన్ కూడా మనమే తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఫస్ట్ టైం ఒకవేళ ఫర్నిచర్డ్ హోమ్ అనుకోండి పర్లేదు, ఎందుకంటే అన్నీ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. అన్ఫర్నిచర్డ్ హోమ్ అయితే కనుక అన్నీ మనమే కొనుక్కోవాలి. ఇక్కడ మ్యాన్ పవర్ అనేది చాలా కాస్ట్లీ, అంటే వర్కర్స్ అంటే ప్లంబర్స్ కానీ మనకి ఇక్కడ వచ్చేదైనా ఫిక్స్ చేయాలన్నా పెయింటింగ్ చేయాలన్నా చాలా కాస్ట్లీ అండి. సో అందుకని చెప్పేసి ఎవరైనా కానీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, వేరే కంట్రీస్ వాళ్ళు కానీ జర్మన్స్ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. గార్డెనింగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళే చేసుకుంటారు. సో అందుకని చెప్పేసి కొంచెం మీరైతే అంటే బాగా లేజీగా ఉండే వాళ్ళైతే కనుక ఇక్కడైతే కుదరదండి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. సో ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి.
అండ్ 13th పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ప్రతిదీ కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి. అండ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మనం ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే దానికి సపరేట్ కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే పాత ఇల్లు అనుకోండి, మనకి హీటింగ్కి వాటికి గ్యాస్ యూస్ చేస్తారు, సో దానికి కాంట్రాక్ట్ ఉంటుంది సపరేట్గా. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఉంటుంది, ఇంటర్నెట్కి కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఇలా ప్రతిదానికి కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. అవన్నీ కూడా జర్మన్లో ఉంటాయండి. అంటే ఒక 1 year కాంట్రాక్ట్ అని, 2 years కాంట్రాక్ట్ అని, లేకపోతే అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ అని అలా ఉంటుంది. మీరైతే ప్రతి పాయింట్ కూడా చదవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు కనుక అర్థం అవ్వకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జర్మన్స్ ఉన్నా కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసి అయితే ఉంటారు కదా, సో వాళ్ళనైతే ఒకసారి అడిగి కనుక్కొని మొత్తం క్లియర్గా చదువుకొని కాంట్రాక్ట్ మీద అయితే సైన్ చేయండి. లేదంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. అంటే ఓకే ఇది కాంట్రాక్టే కదా, మనకి తెలియకపోయినా ఏం కాదులే చేసేద్దామా అని చెప్పి అయితే అస్సలు సైన్ చేయొద్దు. అండ్ ఒకవేళ ఇల్లు అంటే మనం ఖాళీ చేయాలి అనుకుంటే కనుక 3 months నోటీస్ పీరియడ్ ఉంటుందండి. మనం 3 months ముందే వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయాలి. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కొన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ కొన్ని కాంట్రాక్ట్స్లో అయితే ఇంటికి ఒకవేళ మీరు 2 years కంటే ఎక్కువ ఉన్నా, లేకపోతే 3 years కంటే ఎక్కువ ఉంటే కనుక మనం కంపల్సరీ పెయింట్ చేయించాలి ఇంటికి. సో ఇక్కడ పెయింటింగ్ వచ్చేసి చాలా కాస్ట్లీ అండి. సో అందుకని చెప్పేసి మీరు చూసుకొని ఒకసారి సైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ కాంట్రాక్ట్స్ వల్ల. చాలా తలనొప్పి పని ఇది అయితే. అండ్ 14th పాయింట్ వచ్చేసి, మీరు కనుక ఫస్ట్ టైం జర్మనీకి వస్తున్నట్లయితే కనుక ఇప్పుడు మనకి సోషల్ మీడియా సైట్స్, ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి. అంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ ఇలాంటివి ఉంటాయి కదా. మెయిన్గా ఫేస్బుక్లో అయితే అంటే ఇప్పుడు మీరు మూవ్ అవుదాం అనుకున్న సిటీకి ప్రతి దానికి గ్రూప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే స్టుట్గర్ట్లో ఉంటున్నాము, లైక్ ఇండియన్స్ ఇన్ స్టుట్గర్ట్, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఇన్ జర్మనీ, అలా కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి ఫేస్బుక్లో. అలా వాటిల్లో యాడ్ అయ్యి ఉండండి. ఎందుకంటే ప్రతి దానికి అండి, అంటే మనలాగే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే ఆల్రెడీ కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ఉంటే ఆ గ్రూప్లో కనుక అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారండి. ఒకవేళ మీకు అడగడానికి షైగా అనిపించినా కానీ మీరు ఆల్రెడీ ఉన్న అంటే క్వశ్చన్స్, ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక చదివితే ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ 15th పాయింట్ వచ్చేసి, మనం ఇక్కడ మోస్ట్లీ ఎస్కలేటర్స్ ఉంటాయండి. ఎస్కలేటర్స్ యూజ్ చేసేటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా అంటే మీరు ఒకవేళ నించోనే ఉండాలి, నేను నడవను ఎస్కలేటర్ మీద అనుకుంటే కనుక రైట్ సైడ్ నించోండి. ఎందుకంటే చాలామంది హరీబరీగా ఉంటారు. చెప్పాను కదా వీళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద కూడా ఉరుకులు పెడతా ఉంటారు. ఒకవేళ అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు అనమాట. మనం రైట్ సైడ్ నుంచి ఉన్నామంటే, అదే మనం వాళ్ళకి అడ్డుగా ఉన్నామనుకో కొంతమంది అయితే ఎంచుళ్ళు అంటే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మనల్ని అడిగి తప్పుకోమని చెప్పి అయితే వాళ్ళు వెళ్తారు. కొంతమంది అయితే ఇంకా అడగలేని వాళ్ళు మనసులో తిట్టుకుంటూ ఉంటారు, అడ్డంగా ఉన్నారు అని చెప్పేసి. సో అందుకని చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎస్కలేటర్ యూజ్ చేసేటప్పుడు అయితే నించోవాలి అనుకుంటే ఒక రైట్ సైడ్కి అలా నించోండి, ఓకేనా. అండ్ 16th పాయింట్ వచ్చేసి రీసైక్లింగ్ అండి. వీళ్ళు రీసైక్లింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మ్యూల్ అంటే డస్ట్ వచ్చేసి వీళ్ళు సపరేట్ చేస్తారనమాట. అంటే ప్లాస్టిక్ సపరేట్గా, అలాగే బయోమ్యూల్ అంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసినాయి కానీ, ఫుడ్ వేస్ట్ కానీ, కాటన్ అలాంటివి ఏదైతే డిగ్రేడబుల్ అవి ఉంటాయో అదంతా బయోగా సపరేట్ చేస్తారు. అండ్ పేపర్ అది వచ్చేసి సపరేట్గా పెడతారు. గ్లాస్ వచ్చేసి అది సపరేట్గా వీళ్ళు చేస్తారు. ప్లీజ్ మీరైతే రూల్స్ పాటించండి. ఏముందిలే మనం ఎవరు చూడట్లేదు కదా, ఇందులో పడేస్తే ఏం కాదు అని అయితే అనుకోవద్దు. మీ చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా జర్మన్స్ కానీ ఉంటే కనుక వాళ్ళు ఒకసారి 2 సార్లు అయితే గమనిస్తారండి. నెక్స్ట్ టైం వచ్చేసి చెప్తారు. కొంతమంది అయితే అంటే కొంచెం మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తారు, ఇంకొంతమంది అయితే కంప్లైంట్ చేసినా చేస్తారు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్స్ కంటే ఎక్కువ పోలీసులు వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి మీరైతే రీసైక్లింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ రూల్స్ని ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా సపరేట్ చేయండి. అండ్ 17th పాయింట్ ఏంటంటే, మనకు కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ విషెస్ అయితే చెప్పకూడదండి. అంటే నార్మల్గా మనం ఇండియాలో అయితే ఎలా చెప్తామో, హ్యాపీ బర్త్డే ఉందనుకో ఒక 2 days ముందు నుంచే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే లేకపోతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలా విష్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగైతే ఇక్కడ విష్ చేయరండి. ఏ రోజైతే అంటే బర్త్డే కానీ, యానివర్సరీ కానీ, న్యూ ఇయర్ కానీ అలా ఉంటుందో, ఫెస్టివల్స్ కానీ, ఆ రోజే విష్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్ విషెస్ అయితే చెప్పకూడదు.
అండ్ 18th పాయింట్ వచ్చేసి హిట్లర్ గురించి అస్సలు డిస్కస్ చేయకూడదండి. అంటే మనకి జర్మనీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హిట్లర్. ఎందుకంటే మనం బాగా మన సోషల్ స్టడీస్లో హిస్టరీలో బాగా చదువుకున్నాము హిట్లర్ గురించి. సో వీళ్ళకి ఏంటంటే హిట్లర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన వల్ల చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వరల్డ్ వార్ జరిగింది అండ్ వీళ్ళు చాలా కోల్పోయారు. అందుకని చెప్పేసి వీళ్ళైతే హిట్లర్ గురించి మాట్లాడినా కానీ దాని గురించి ఏమన్నా డిస్కస్ చేసినా కానీ వీళ్ళైతే ఇష్టపడరు. సో మీరు అంటే జర్మన్స్తో అయితే హిట్లర్ గురించి అస్సలు డిస్కస్ చేయొద్దు. అండ్ ఇంకొక పాయింట్ అండి, 19th పాయింట్, అది ఏంటంటే మనకి స్వస్తిక్ సింబల్ ఉంటుంది కదా, అది మనకి అంటే ఒకవేళ హిందూస్కి కనుక అయితే అది దేవుడికి సంబంధించిన సింబల్, మనం దాన్ని పూజిస్తాము. బట్ ఇక్కడ అయితే అంటే పబ్లిక్లో దాన్ని అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే స్వస్తిక్ అనేది హిట్లర్ సింబల్ అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు హిట్లర్ యూజ్ చేసిన సింబల్స్ కానీ వాళ్ళు అంటే తను ఫాలో అయిన రూల్స్ కానీ వీళ్ళైతే అస్సలు అగ్రీ చేయరండి. సో అందుకని చెప్పేసి మీరు పబ్లిక్ ప్లేసెస్లో అలా స్వస్తిక్ అవన్నీ ఏవి కూడా అంటే డ్రెస్సెస్ మీద కానీ అలా ఏవి క్యారీ చేయొద్దు. అండ్ అలా స్వస్తిక్ సింబల్ ఉన్న డ్రెస్సెస్ కూడా వేసుకోవద్దు. ఎందుకంటే మనం వాళ్ళ కంట్రీలో ఉంటున్నప్పుడు వాళ్ళకి చిరాకు తెప్పించే పనులు అయితే చేయకూడదు కదా. అండ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చే ముందు మనం తెలుసుకోవడం అయితే చాలా మంచిదండి. అండ్ లాస్ట్ పాయింట్ 28th పాయింట్ ఏంటంటే మనం అంటే జర్మన్స్ మనకి పరిచయం అయ్యారనుకోండి, ఒక 2-3 రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ళ పర్సనల్ థింగ్స్ అయితే అడగకూడదు. అంటే మీకు మ్యారేజ్ అయిందా, కిడ్స్ ఉన్నారా, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి, ఇవన్నీ అసలు అడగకూడదండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటే ఓకే, మీరైతే అడగద్దు. ఎందుకంటే వాళ్ళు అలా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ మీరు అడిగినా కానీ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పేసి ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం ఆఫీసులకు వెళ్ళినా కానీ లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ పరిచయం అయ్యారు కదా అని చెప్పేసి పర్సనల్ థింగ్స్ అయితే అడగద్దు. ఎందుకంటే మనం అంటే నార్మల్గా చెప్తున్నాను, మనం ఇండియాలో కనుక అయితే కొంచెం ఎవరైనా పరిచయం అయితే మనం అడుగుతాం కదా, మీది ఏ ఊరండి, మీరు ఎక్కడ ఉంటారు, లేకపోతే మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారా, మీ హస్బెండ్ ఏం చేస్తారో అలా అడుగుతూ ఉంటాం కదా. సో ఇక్కడైతే అసలు అలాంటి పర్సనల్ విషయాలు అయితే అడగకూడదు. ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్ అండి. అండ్ నేనైతే ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఇంకా చెప్పడానికి అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ టైం ఇంకొన్ని పాయింట్స్తో మేము ముందుకైతే వస్తాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో అంటే యూజ్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ షాకింగ్ ఫ్యాక్ట్స్ కానీ అసలు జర్మనీ గురించి వీళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్ కానీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేమైతే తప్పకుండా ఈ వీడియోని చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ మనమైతే మరొక నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్తో అయితే కలుద్దాము. బాయ్ అండి.